అట్లా అంటావు ఇన్ని ఖర్చు పెట్టి అన్ని ఖర్చు పెట్టి అంటావు జస్ట్ ఏమైనా టచ్ చేయలో అని ఖర్చు పెట్టి డబ్బులు అంటే ఖర్చు పెడితే వచ్చేది బజార్ దా అయింది అదేమన్నా అంటే ఖర్చు పెడితే వచ్చేది బజార్ దా అయింది అదేమన్నా డబ్బులు పెడితే వచ్చింది వెల్కమ్ టు హ్యాష్ నేను అంజనీ దాస్. నేను మీ సుధాకర్ ముస్కుల్. ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు, వాళ్ళకి పడక విడిపోయారు, బ్రేకప్ అయింది. ఆ తర్వాత ఆ అమ్మాయికి పెళ్లి సెట్ అయింది. అయితే అబ్బాయి అంతకుముందు ఉన్న ఫొటోస్ వీడియోస్ చూపించి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంట. అయితే ఈ వీడియోలో లాస్ట్ లో మంచి ట్విస్ట్ ఉంటది, అది కావాలనే సస్పెన్స్ తో మీకు చెప్పట్లేదు. వీడియో మాత్రం చాలా అంటే చాలా ఎక్స్ట్రీమ్ గా ఉంటది. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా లైక్ డిస్లైక్స్ షేర్ అదే లైన్లో పక్కనే థ్యాంక్స్ అని ఉంది, దాని సింబల్ క్లిక్ చేసి మీ అభిమానాన్ని మా మీద చూపించండి. మీ అభిమానాన్ని మా మీద ఉన్న ప్రేమని అది క్లిక్ చేసి చూపించే ఛాన్స్ ఉంటుంది. అలా చేస్తే మీ కామెంట్స్ హైలైట్ అవుతాయి, మేము రిప్లై చేయడానికి ఉంటుంది. మా మీద లవ్ ఉన్న వల్ల అది యూజ్ చేసుకోండి. Tag your thoughts. ఇవాళ మనతో పాటు మీ పేరేం పేరమ్మా? భారతి మన పాటు ఉంది. ఆమె బాధ ఏందో తెలుసుకుందాం. చెప్పమ్మా. నేను ఒక అతన్ని ప్రేమించానండి. పర్లేదు గట్టిగా మాట్లాడు. ఒక అతన్ని ప్రేమించాను. అతను చానాలుగా ప్రేమించుకొని ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ మీద ఉన్నాం. నువ్వేం ధైర్యం పడకు, ధైర్యంగా ఉంది. నీకు ఒకవేళ ప్రాబ్లం అంటే నేను చెప్తాను సార్. ఓకే సార్. ఏం లేదు వ్యూవర్స్, వీళ్ళిద్దరూ ఈమె ఇంకొక అతను కలిసి ఇద్దరు లవ్లో ఉన్నాక ఏమైనా బ్రేకప్ అయిపోయింది. సరిగ్గా ఎవరి దానిలో వాళ్ళు చూసుకున్నారు. ఈమెకి ఎంగేజ్మెంట్ అయిన విషయం వాళ్ళు తెలుసుకొని వాడు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత అంతకుముందు లవ్లో ఉన్న ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా పెట్టేసి బ్లాక్మెయిల్ చేస్తా అని చెప్పేసి చెప్తున్నమాట. ఈమె నుంచి 2 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తుంది. ఏం చేయాలని అర్థం కాక మన టాస్క్ అవి చూసి చెల్లె మనకు ఫోన్ చేసింది. సరే ఇవాళ ఎట్లా అనేది నేను చెప్పిన ఉంటుంది. ఒకసారి ఇక్కడ రమ్మనమ్మా పైసలు ఇస్తామని చెప్పేసి అన్నాము. ఫోన్ చేసి పైసలు ఇస్తామని రమ్మని చెప్పినారా? ఏమని చెప్పినావు? హాఫ్ అన్ అవర్లో వస్తానన్నాడు, పైసలు ఇస్తానన్నా. ఓకే, పైసలు ఇస్తా అని చెప్పగా ఒక హాఫ్ అన్ అవర్లో వస్తాడు. ఇక్కడ లొకేషన్కి వస్తాడు. మనం కూడా అప్పట్లో సెట్ చేసేసుకొని చూద్దాం ఎట్లయితే అనేది. లెట్స్ వాచ్. రూమ్ కాడికి రావచ్చు, అక్కడ వచ్చాను ప్రశాంతం. ఏంటి తీసుకొచ్చి ఇక్కడ డబ్బులు ఇద్దామని వచ్చాను. ముందు ఫోటోలు వీడియోలు డిలీట్ చేయి. ఏది క్యాష్ పడితేనే కదా డిలీట్ చేసేది, ఎట్లా డిలీట్? ఏది క్యాష్ పడితేనే కదా డిలీట్ చేసేది, ఎట్లా డిలీట్? క్యాష్ పెడతా, నువ్వు డిలీట్ చేయి. ఏది క్యాష్? ఏది క్యాష్ ఉండాలి. నువ్వు డిలీట్ చేయి. నేను చేస్తా, నీకు ఎందుకు? నీకు మొత్తం నా ఫోనే ఇచ్చేస్తా. 2 లక్షల ముందు ఈ ఫోన్ ఎంత? ఫోనే ఇచ్చేస్తా. 2 లక్షల ముందు ఈ ఫోన్ ఎంత? డబ్బు అనేది చాలా విచిత్రమైంది. ఇట్స్ నథింగ్ బట్ అగైన్ ఇట్స్ ఎవ్రీథింగ్. మనీ ఇచ్చేస్తే నేను అన్సేపు చేస్తా. ఏది బ్యాగ్ ఏది మనీ ఏది? ఏది బ్యాగ్ ఏది మనీ ఏది? ఫోటోలు వీడియోలు డిలీట్ చేయి. నా వీడియోలు ఎందుకు నువ్వు వాళ్ళ డబ్బులు డిమాండ్ చేస్తున్నావు? అసలు నువ్వు డబ్బులు కావాలి, డబ్బులు లేకపోతే ఎవడు బతుకుతాడు ఈ రోజుల్లో? డబ్బులు కావాలనే కదా. అసలు ఇదే నా లవ్ చేసే పద్ధతి. నువ్వు చేసినావు నన్ను లవ్? నువ్వు చేసావా? అందుకే నా ఫోటోలు అన్ని దగ్గర పెట్టుకొని దిగింది ప్రేమంగా దిగినాయి కాబట్టి అందుకే చేస్తుంది నేను ఇదంతా. దిగింది ప్రేమంగా దిగినాయి కాబట్టి అందుకే చేస్తుంది నేను ఇదంతా. అసహ్యం వేస్తుందిరా. నువ్వు ముందు ఫోటోలు డిలీట్ చేయి. చేసేది అయితే లేదు, డబ్బులు ఇచ్చేది ఉందా లేదా కథలు బట్టే చెప్పి వెళ్ళిపోతా. నువ్వు ముందు ఫోటోలు డిలీట్ చేస్తావా లేదా? చేయట్లా. ఏం చేస్తా? ఏం చేసేదేంది? మరేం చేయి చెప్పు. నువ్వేం బ్లాక్ మెయిల్ చేస్తున్నావు? బ్లాక్ మెయిల్ చేయకి ఏం చేయాలా? బ్లాక్ మెయిల్ చేయకి ఏం చేయాలా? ఏం చేయాలి చెప్పు. ప్రేమించి మోసం చేసి నువ్వా నేనా? జనాలు తీసుకొచ్చా? అవును మాట్లాడుతున్నా. జనాలు తీసుకొచ్చింది చోట తీసుకొచ్చి కొట్టిస్తావు ఇప్పుడైతే. నువ్వెందుకు నా ఫోటోలు డిలీట్ చేయలేదు? మాకు చాలా మంది తెలుసు. కత్తలవాడ మాకు ఆగొక నిమిషం. సంథింగ్ రాంగ్. నువ్వు నా ఫోటోలు ఎందుకు డిలీట్ చేయకుండా నన్ను? అయితే ఫోటోలు తీస్తావా? అవును తీరా. ఎందుకు తీస్తావు? ఎందుకు తీయర్? అరుస్తున్నాడు భయ్యేడు. ఆగు. ప్లీజ్ కొట్టుకోకండి. ప్లీజ్ అన్నా వదలకుంటే మామూలుగా ఉండదు చెప్తున్నా. వదలాల్సిందే. చెప్పు.
ఏంది నువ్వు ఫోటోలు డిలీట్ ఏ నువ్వు చెప్పు నేను చేయను ఎందుకు చెయ్యవు నేను చేయను ఏంది ఎందుకు చెయ్యవు నేను చేయను ఏంది ఎందుకు మీకు ఈ దారుణమైన దరిద్రమైన ఆలోచన వచ్చాయి? ఏంది ఇదంతా ఇది బుజ్జి ఫోన్ తీసుకో ఫోన్ తీసుకో ఏ నీ పర్సనల్ నాది ఇప్పుడు నాది పర్సనల్ ఇది కాదు అర్థమైందా నా ఫోన్ నాకు 2 minutes ఏం చెప్పు 2 minutes ఆగని చెప్పు మాకు వస్తుంది నేను రొప్పు చెప్పేందా ఏం చెప్పు నీ ప్రాబ్లం సరే ఉండు నీ ప్రాబ్లం ఏంది నీ ప్రాబ్లం ఏంటి అసలు ఎవరు నువ్వు ఎవరైనా అన్న ఏమన్నా నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తున్నావు నేను అన్నకి 5 రౌడీలు చెప్తావు రౌడీ కాదు అన్నే నేను రౌడీనా మరేంది అయితే ఇట్లా పిచ్చ లెక్క చేస్తావు నువ్వు మంచోని నేనేమో ఇట్లా అడ్డం పెట్టడానికి మంచి రౌడీ కదా మేము ప్రేమించుకున్నామా ఏం ప్రేమించుకున్నా పెళ్లి చేసుకున్నా చేసుకోను ప్రేమించిన మరి పెళ్లి ఎందుకు చేసుకో నాకు నచ్చలేదు ఇప్పుడు మరి నచ్చకపోతే సపరేట్ చేస్తారా సపరేట్ ఎట్లా అవుతారు మరి నచ్చకపోతే సపరేట్ ఇస్తే మనీ పిచ్చు అయితే మనీ మనీ ఫస్ట్ నా ఫోన్ నాకి మనీ ఎందుకు ఇస్తారా మనీ ఎందుకు ఇస్తారా అంటున్నా మనీ ఎందుకు ఇస్తారో మనీ ఎందుకు ఇచ్చేదేంది మనీ ఎందుకు ఇస్తారా అంటున్నా ఎందుకు ఇచ్చేదేంది మరి ఎందుకు నేను అడిగినా నాకు కావాలి ఎందుకు నేను ఇచ్చినాగా నువ్వేమి ఇచ్చినావు నేను ఇచ్చిన తిప్పినప్పుడు చాలా ఇచ్చిన ఏమిచ్చింది చెప్పు ఏమిచ్చినా చెప్పు తన బర్త్డే కానీ ఎప్పుడైనా సరే ప్రతిసారి నేనే ఇస్తా ఏదైతే గిఫ్ట్ ఏదైనా సరే తీసుకొచ్చి ఇస్తా నాకు ఎప్పుడేమి ఇవ్వాలా కనీసం చొక్కా టీషర్ట్ గురించి పెడతా ఇదంతా కాదు మరి ఎందుకు పీకానికి ఇచ్చినా ఎవరు ఆడ బెల్లం ఉందని ఈగలేకపోయావు అవునా బెల్లం ఉందని ఈగలేకపోయావు మరి ఇప్పుడు చేసుకుంటే ఎందుకు చేసుకుంటావు అన్న చూసి సరిగ్గా నీతో మాట్లాడుతున్నాడు ఏంది అన్న చూసినావా అన్న కాదురా బాబు నాతో మాట్లాడు ఫస్ట్ చెప్పు నువ్వు బెల్లం ఉందని చెప్పి పోయావు ఇది అయిపోయింది మరి ఇంకేం అవసరం నీకు ఇక్కడే బెల్లం ఉందని చెప్పి వచ్చింది మరి అదేనా సరే ఏంది ఇక్కడైతే బెల్లం ఉందని వచ్చింది ఏం బెల్లం నువ్వు అన్నావుగా బెల్లం ఉందని ఏలాగా వెళ్ళాను మరి ఏ బెల్లం అని చెప్పి వచ్చింది దీగలాగా నీవు పోయినావు రావులే నేనంటే నేను ఎందుకు లవ్ చేస్తున్నావు చేసుకోను డబ్బులు అవసరం నాకు నీకు డబ్బులు ఏం అవసరం కావాలి డబ్బులు ఇవితో ఎందుకు వస్తాయి సరే ఇప్పుడు ఏందైతే చెప్పు నీ లొల్లి ఏంది అంటున్నా ఆమె లైఫ్ ఆమె ఉంటుంది నీ లైఫ్ నువ్వు ఉండు నాటకాలు చేసావు అనుకో డబ్బులు అడిగితే లవ్ అవుతుంది అది లవ్ లేదన్నా అందుకే బ్రేకప్ చెప్పుకున్నావు అయితే నీకు ఇంక వీడియోలతో పనే ఉంది ఎందుకు దిగాల మరి ఎందుకు దిగాల దిగిర్రా అప్పుడు నేను తప్పు ఎందుకు దిగాల నేను ఈమె తప్పు అంటలేదు నేను రైట్ అంటలేదు ఇద్దరిది తప్పే 2 చేతులు కలిస్తే తప్పట్లు అవుతాయి అర్థమవుతుందా లేదు మరి ఇప్పుడు ఏం చేస్తాను ఇప్పుడు నేను చెప్తాను నా లెక్క చెప్తా నా మనీ నాకు కావాలిగా మరి ఇప్పుడు నేను ఖర్చు పెట్టినా కదా ఏం ఖర్చు పెట్టాను వారం సినిమా తీసుకెళ్తా సండే వచ్చినా కానీ నాకు సెకండ్ సాటర్డే వస్తే సినిమా తీసుకెళ్తా నాకు సెలవు ఉంటే చాలు సినిమా తీసుకెళ్తా డ్యూటీలు ఆనేసి మరి అప్పుడప్పుడు బంక్ కొట్టి మరి వచ్చేస్తా డ్యూటీలో నుంచి కూడా ఎక్కడ కానీ అడిగి తీసుకెళ్తా నచ్చిన డ్రెస్ ఇప్పిస్తా ఏమడిగితే అది ఇప్పిస్తా లాస్ట్ టైం గోల్డ్ రింగ్ కూడా ఒకటి ఇప్పించా ఇవన్నిటికీ ఇది నాకెయ్యి ఇవన్నీ చేస్తున్నావు కదా ఇవన్నీ చేసుకుని నువ్వు ఎందుకు చేసుకున్నావు అప్పుడు ఎందుకు ఇచ్చినావు ఎవరు ఎందుకు తీసుకుంది తను ఎందుకు ఇచ్చినావు పెళ్లి చేసుకునే ఉద్దేశమేగా ఎవరికి తనకి ఉందా తనకుందా ఇప్పుడు నేను చెప్పిస్తా అంటున్నా నేను పెళ్లి నాకొద్దు మరి నీకు ఇప్పుడు ఎందుకు వద్దు అంటున్నా క్యారెక్టర్ నచ్చలా నాకు అప్పుడు ఎందుకు నచ్చింది అప్పుడు బాగుంది నాతో మరి ఇప్పుడు రిలేషన్షిప్ కరెక్ట్ ఉంది ఇప్పుడు ఏమైంది కరెక్ట్ లేదు మరి ఇప్పుడు ఏమైంది లేదు రిలేషన్షిప్ లైట్ తీసుకో మరి ఎలా తీసుకుంటారు లైట్ మరి ఎట్లా తీసుకున్నా మరి నా అమౌంట్ నాకు కావాలి కదా నీ అమౌంట్ అప్పుడు పెట్టినా బాగా పెట్టినప్పుడు ఏ ఉద్దేశంతో పెట్టినావు పెట్టినప్పుడు ప్రేమతోనే పెట్టా తీసుకోవడం ఇప్పుడు కూడా ప్రేమగానే తీసుకుంటున్నా ఎట్లాగంటే ఇన్వాల్ బ్లాక్ మెయిల్ కూడా ఒక ప్రేమే అందుకే చూపించుకొని తీసుకుంటున్నా ఇప్పుడు కూడా ప్రేమగానే తీసుకుంటున్నా ఎట్లాగంటే ఇన్వాల్ బ్లాక్ మెయిల్ కూడా ఒక ప్రేమే అందుకే చూపించుకొని తీసుకుంటున్నా నువ్వు అట్లా అంటావు అన్ని ఖర్చు పెట్టినట్టు జస్ట్ ఏమైనా టచ్ చేయలో అని ఖర్చు పెట్టి డబ్బులు అంటే ఖర్చు పెడితే వచ్చేది బజార్ దా అయింది అదేమన్నా డబ్బులు పెడితే వచ్చింది బజార్ లాగా కనిపిస్తుందా నీకు నేను బజార్ దానిలా కనిపిస్తున్నానా నీకు ఎందుకు బజార్ దానిలా కనిపిస్తున్నా నీకు నీ రింగులు నీ అన్ని నీకు ఇచ్చిపారు తప్ప పక్కకు పో లే వదులన్నా వదులు పో పక్కకు పో నీ రింగులు గింగులు అన్ని నేను ఇచ్చిపారు నువ్వు తప్ప డిలీట్ చేయి ఫోన్ లో అన్ని డిలీట్ చేయాల్సిన అవసరం లేదు నా దగ్గర మొబైల్ ఉంది ఇంకోటి కెమెరా కూడా పెట్టి నువ్వు ఇంత పిచ్చి నాటకాలు చేస్తే కెమెరా కూడా పెట్టినా ఇక్కడ చూడు కెమెరా కూడా పెట్టినా అర్థమవుతుందా బాగానే బుక్ చేశారుగా బాగానే చేసావు కదా మంచి తెలియదు అట్లా ఏం లేవు అంటే పిచ్చి దానిలో
పిచ్చినా కొడుకుని చేసావుగా. అన్ని కెమెరా బుక్ చేసినా తమ్ముడు నీ తప్పు లేదా నా తప్పు లేదా కాదు. నువ్వు పెళ్లి చేసుకుంటే ఇప్పుడు నేను పెళ్లి చేపిస్తాను. నువ్వు పెళ్లి చేసుకుంటే ఇప్పుడు నేను పెళ్లి చేపిస్తాను. అర్థమవుతుందా? ఆయన దగ్గరికి అయినా నీ తప్ప నువ్వు ఒక ప్రేమిస్తున్న కథ అన్నీ చేసుకోవడమా? ఇదేనా మీ పని? అర్థం చేసుకోరా అంటున్నా. సెన్స్ లేదా మీకు కామన్ సెన్స్ లేదా అంటున్నా. ఎంత సెన్స్ అంత అవసరం ఏమొచ్చింది నీకు? మీ ఇంట్లో పెళ్లి చేయాలంటారా? మీ ఇంట్లో పెళ్లి చేసే టైంకి నువ్వు ఒక దుకాణం పెట్టుకుంటే మీ ఇంట్లో పరిస్థితి ఏమైతే ఊరేసుకొని చచ్చిపోతారు. మీ ఇంట్లో పెళ్లి చేసే టైంకి నువ్వు ఒక దుకాణం పెట్టుకుంటే మీ ఇంట్లో పరిస్థితి ఏమైతే ఊరేసుకొని చచ్చిపోతారు. ఒకప్పుడు అమ్మాయి పుడితే దాన్ని ఎవడు ఏం చేస్తాడో అని భయం వేసేది, కానీ ఇప్పుడు అదేం చేస్తుందో అని భయంతో చేస్తున్నావు. ఇంత ప్రేమించుకున్నారు మరి మీరు ఎందుకు విడిపోయారు? అంత మంచి గాఢంగా ప్రేమించుకోలేదా? ఎందుకు విడిపోయారు అంటున్నా? ఎందుకు విడిపోయి సెట్ కాల విరిగిపోయినా ఎందుకు సెట్ కాల? రూమ్లలో తిరిగినాం సెట్ అవుతుంది. అంగా తిరిగినాం సెట్ అవుతుంది. నీకు వచ్చే అమ్మాయికి నువ్వు మోసం చేస్తావు, నీకు రేపు వచ్చే అబ్బాయికి నువ్వు మోసం చేస్తున్నావు. తెలిసి తెలియకుండా ఇద్దరు జీవితాలు మీరు పరోక్షంగా మీరు ఖరాబ్ చేస్తున్నారు సార్. మీ ఇద్దరు చేసిన పని వాళ్ళు ఇంకో ఇద్దరు జీవితాలు ఖరాబ్ అవుతున్నాయి. నిన్ను వేసుకుంటాడు ఏమనుకుంటాడా సార్? నాకు మంచి భార్య రావాలి, ఎవరు ముట్టుకొని భార్య రావాలని అనుకుంటాడు. అంతే ఉద్దేశంతో వాడిగా అంత నీట్గా ఉంటాడు. రేపు నిన్ను చేసుకునే భార్య అదే అనుకుంటుంది, నా భర్త నా ఒక్కరికే సొంతం అయితే ఉండాలి. ఇట్లా బజార్ లేక గ్రౌండ్ పార్క్ ప్లే గ్రౌండ్ లేక అందరితో మాట్లాడే వస్తుంది అనుకుంటుంది రావులే. మీ అసలు వాళ్ళు చేయడం వల్ల మంచిగా ఉందాం అనుకున్న మైండ్లో ఖరాబ్ అయిపోతుంది. నిన్ను చూసినాంలే కానీ సినిమాలు తీ నాకు ఇప్పి నీ మోత. ఇలాంటి మాటలు చాలా చూసినా. ఇన్ని తీసుడు కాదు, ఇది ఎవరికి వెళ్ళాలి ఇస్తారు రే. ఇది ఎడ చూపెడతా అది పెడతా నీకు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటావు మనం? ఏం లేదు, నా ఫోటోలో అవి డిలీట్ చేసేయమని నేను నా లైఫ్ నేను లీడ్ చేసుకుంటాను. మరి నువ్వేమనుకుంటున్నావు బ్రదర్? అంతే, ఇంకా నాకు అసలు వద్దు, నేను చేసుకో. నాకు అదేం వద్దు. నా మనీ నేను ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశానో నా మొత్తం అప్పు చెప్పేసి నేను అంత క్లోజ్ అంతా. అది ఫోటోలు కూడా మొత్తం డిలీట్ చేస్తాం, అంతా అయిపోయింది. నువ్వు ఆయన దగ్గరికి ఏమేమి తీసుకున్నావు? ఈ ఉంగరం తీసుకుంటావు నీకు తెలియదా? ఇది దొరికేటువంటి నా మొగడే ఉండాలి కానీ ఇసలు మూర్ఖుడు ఉంటుందని. ఇంత పైసలు పెట్టాక ఎవడైనా కదా అడుగుతారు. అర్థమవుతుందా? ఎవడైనా ఏదైనా ఆశిస్తే వస్తారు, ఉట్టిగా ఏం రారు. ఆడ బెల్లం ఉంటేనే ఈగలు వస్తాయి. ఈడ బెల్లం ఉంది కాబట్టి ఆడ ఈగలు వస్తున్నాయి. మీ అమ్మ నాయన చెప్పినప్పుడు నీకు ఇవన్నీ సంజాయించదు. ఇవన్నీ వీళ్ళు ఒట్లు మొరతో వాళ్ళకి ఏం తెలుసు, పెద్ద మేచి అనుకుంటారు. నువ్వు ఒకటి చెప్తున్నావు బ్రదర్, నువ్వు చేసింది తప్పులేదు, నిన్ను కూడా తప్పని అంటలేదు. ఎందుకంటే నువ్వు అంత ఫ్రస్ట్రేషన్ ఉన్నావు, నాకు అర్థమవుతుంది నీ థింకింగ్. అందుకే నేను చెప్పినప్పుడు నేను ఎంతో కోపంతో వచ్చిన వాస్తవం చెప్పాలంటే. తర్వాత నాకు ఆలోచన చేస్తుంటే అనిపించింది ఏంటంటే నీది కూడా తప్పలేదు. ఎందుకంటే 10 రూపాయలు పెట్టినప్పుడు నీకు అట్లా అనిపిస్తే తప్పలేదు. ఎవడికి ఎక్కడ తగలాలో అక్కడ తగలాలి మాటలన్నీ. కాకపోతే ఇది చేసి ఇట్లా చేసుడు తప్పు. నువ్వు ఒకటేం తెలుసా, ఆ ఫోటోలు మెయిల్స్ ఇవన్నీ అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తూ చాలా మస్టేక్. నేను బ్లాక్మెయిల్ చేస్తున్నా అంటే నీకు నాకు బ్లాక్మెయిల్ చేసింది ఒకటే కనబడుతుంది, తను చేసి నీకు ఏమైనా కనబడిద్దా? పాస్వర్డ్, ఈమెయిల్, ఫేస్బుక్ ఈమెయిల్ మొత్తం తెలుసు నాకు. పాస్వర్డ్ తెలుసు, ఈమెయిల్ తెలుసు, అన్నీ తెలుసు, ఇన్స్టా తెలుసు, మొత్తం తెలుసు. నేను ఓపెన్ చేస్తే నలుగురు ఎదురు చాటింగ్ చేస్తుంటే నాకు ఎలా ఉండాలి? నేను కట్టుకున్న తాజ్ మహల్ నేను షాజహాన్ అనుకున్నాను, కూలీనేనా? సరే, వేరే వాడితో ఫోన్ మాట్లాడేసి ఆ కాల్ రికార్డ్ ఉంది ఆ ఫోన్ లోనే, అది నేను దానికి ఏం చెప్పాలి? వేరేవాడి బండి మీద ఎక్కిపోయింది, దానికి నేనేం చేయాలా? వేరేవాడితో తిరుగుతున్నట్టేగా, మరి అవన్నీ నేను అడగకూడదా? దానికి అడగాల్సిన అవసరం లేదా? అడగాలంటే అడుగు, మరి పైసలు అవసరం. అడిగినా అంత అయిపోయింది, బ్రేకప్ చెప్పినా నా డబ్బులు నాకి అంటే ఏది ఇవ్వట్లేదు. అందుకే నీ మొత్తం నా కాడ ఉన్నాయి, డిలీట్ చేస్తా, నువ్వు డబ్బులు ఇస్తే అంది. నేను అర్థమైందా? లేకపోతే నేను మామూలు తెలుసుకోవాలి అసలు వదిలేసిన దాని చూడలేదు, నేను ఎందుకు వెళ్తా? అర్థమైందా? ఇప్పుడు సమాధానం చెప్పమ్మా. నువ్వు అతను అడిగిన దానికి సమాధానం చెప్పు. తన గుండెల మీద చెయ్యేసిన తన గర్ల్ ఫ్రెండ్ అమ్మాయి ఇంకో చెయ్యి సీక్రెట్ గా ఎవరికి SMS చేసేస్తుందో అని వణికిపోని బాయ్ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు? 4 ఫ్రెండ్స్ ఉంటే అది తప్పుగా అనుకుంటే నేనేం చేస్తాను? 4 ఫ్రెండ్స్ తో క్లోజ్ గా నీకు 4 ఫ్రెండ్స్ తో అవసరం ఏముందమ్మా? ఇతను సరిపోడా? క్యాజువల్ గానే మాట్లాడితే ఇతను ఇంతకాలం ఇప్పుడు బైక్ మీద ఎక్కి ఇవన్నీ చెప్తుంది కదా, అవన్నీ వాస్తవమే అయినప్పుడు నువ్వు సైలెంట్ ఉన్నావు అంటే వాస్తవమే కదా, మౌనం అంగీకారమే కదా. ఏమి క్యాజువల్ బ్రో, నాకు అర్థం కాదా? ఇప్పుడు దగ్గర లేదమ్మా, కాదు వాడు ఎక్కడో ఊర్లో ఉన్నాను అని చెప్పేసి అంటే 32 సైజు మామూలుగా ప్యాంట్, జీన్స్ ప్యాంట్ కావాలంటే నాకు అర్థం కాదు కాబట్టి నన్ను అడిగితే నేను ఇప్పియా అన్ని నాతోనే ఫస్ట్ అన్నా, చివరికి నా లాస్ట్ ఆప్షన్ చేసావు కదా. పెళ్లి అయ్యేటప్పుడు కూడా అంతమందిని చూపించి ఏమ్మా వీడు నచ్చాడా అని అడిగినప్పుడు నేను 4 సెలెక్ట్ చేసుకుని అందులో ఎవరి క్యారెక్టర్ బాగుందని వాళ్ళని చూస్ చేసుకోవడంలో తప్పు లేదు కదా. ఆల్రెడీ ఒక క్యారెక్టర్ నచ్చి వాళ్ళతో రింగులు పింగులు చేసుకున్నాం కదా, ఇవి పింగడిచ్చుడు ఎందుకు అంటున్నా?
నీకు ఇది నచ్చింది కదా, నీకు నచ్చినాక ఇది చేసుకున్నావు కదా, నచ్చినాక ఇది చేసుకున్నాక నీకు రోగం ఏముంది ఇంకా, అండర్స్టాండింగ్ ఏముంది ఇంకా? సారీ బ్రదర్, నీ కాలు మొక్కని, ఎందుకంటే నేను మిస్టేక్లో నేను చేసుకున్నాను, భయం మిస్టేక్లా నా మస్తు గల్తీ అయిపోయింది. కాదు నీకు, నువ్వు చాలా దేవతావమ్మా, సీరియస్ చెప్తున్నావు, నువ్వు చాలా దేవతావు. నువ్వు బై గాడ్ గిఫ్ట్ వచ్చి నువ్వు ఈ లోకంలో ఉంటావు కానీ నువ్వు ఈడ ఉండాల్సింది కాదు, అమెరికాలో ఉండాల్సింది. నువ్వు బై గాడ్ గిఫ్ట్ వచ్చి నువ్వు ఈ లోకంలో ఉంటావు కానీ నువ్వు ఈడ ఉండాల్సింది కాదు, అమెరికాలో ఉండాల్సింది. నువ్వు ఇంటి పక్కన ఒకడు, ఇది చివరొకడు, మెయిన్ రోడ్డు మీద ఒకడు, అమ్మమ్మ ఊళ్ళో ఒకడు, నాన్నమ్మ ఊళ్ళో ఒకడు, చివరికి పెళ్ళడానికి ఇంకొకడు. నలుగురితో పరిచయాలు కావాలి. ఆల్రెడీ నువ్వు సెట్ అయినాక, నీకు అబ్బాయి సెట్ అయినాక, వాడు ఇది చేసినాక నీకు ఇంకో ప్రాబ్లం ఏముంది? సరే నువ్వు నలుగురు చూస్ చేసుకుంటున్నావు, వాడికి నలుగురు చూస్ చేసుకుంటే ఎట్లా? రేపు నీ పెళ్ళి అయినాక నీ భర్త కూడా నలుగురు చూస్ చేసుకున్నావు, నీకు యాక్సెప్ట్ చేస్తావా? అది మాత్రం నేను ఒక్కదాన్నే ఫ్రెండ్ అని ఎవరు చెప్పగలుగుతారు? ఆ అబ్బాయికి ఎవరు ఫ్రెండ్స్ లేరా? వానికి ఫ్రెండ్స్ లేరు కాబట్టి, వానికి ఏ ఫ్రెండ్స్ లేరు కాబట్టి ఈ బొంగరాలు గింగరాలు అన్ని పెట్టినాడు నీకు. ఇట్లా అందరికి పెట్టరు. 2 లక్షల రూపాయలు, 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టాలంటే ఏ బొంతం కాదు, కాదు చెప్పేది. ఫస్ట్ దేడి దిమాగనో చూసేటోళ్ళు కూడా క్షేమ అనిపిస్తుంది నువ్వు చేసే పని, అర్థమవుతుందా? నీకు ఇంకొకటి చెప్తున్నామ్మా, దయచేసి ఇప్పుడు కట్టుకునే భర్తను కూడా మోసం చేయకు. ఒక మొగోడు మోసపోతే నేను భరించలేను, అర్థం చేసుకో ప్లీజ్. ఎందుకంటే నువ్వు అన్న లేక వచ్చి నేను అన్న చూసినా, నువ్వు నన్ను అన్నావు అనుకో, నేను ఎంతమందికి బొమ్మడినైతే నాకే తెలుస్తలేదు, అర్థమవుతుందా? ఒక్కరికి బొమ్మడిది అయితే ఏం కాదు, 100 మందికి బొమ్మడిది కానీ నేనేం బంగారు పూతం కాదు. దయచేసి అర్థం చేసుకో, ఇప్పుడు కట్టుకునేటోనైనా నువ్వు అర్థం చేసుకొని అతన్ని కొట్టి నేను కొట్టలేకపోతాను. ఎందుకంటే నువ్వు ఒక మహిళవు, ఆడవాళ్ళకు భూదేవికి ఉన్నంత ఓపిక ఉండాలి. భూదేవిని కూడా స్త్రీలతో పోలుస్తారు. ఎందుకు తెలుసా? భూదేవికి ఎంతో సహనంతో ఇంతమంది భరిస్తుంది కాబట్టి మీకు కూడా అంత సహనం ఉంటుందనే ఉద్దేశంతో భర్త తిట్టిన సహనంతో భరిస్తారు అని చెప్పేసి కొందరికి దేవతలు అని చెప్పి చూస్తారు. నాకెవరు ఫ్రెండ్స్ లేరు, ఉన్నా ఒకవేళ నేను తప్పు ఏం చేయలేదు, నాకు ఇవన్నీ వద్దు, ఆయన దారి ఆయన పోతాడు, నా దారి నేను పోతాడు, నా ఫోటోలు మట్టి డిలీట్ చేయమని చెప్పండి. నువ్వు ఎట్టొచ్చి నీకు ఏది కావాలో అది ఏది కావాలో అది చేసుకొని పోదాం అనుకుంటున్నా తప్పితే నేను ఇప్పటికీ కాంప్రమైజ్ అయినా సరే అని వదిలేండి. ఇంక ఇవన్నీ వద్దు, ఆ అబ్బాయిని ఫోటోలు డిలీట్ చేయమని, ఇంక అయిపోయింది, ఇంక నా దారి నేను పోతా. నీ దారిన నేను పొమ్మంటున్నావు, నీవు పోయే దారిలో నీ సొంత గొర్రెలు పెట్టుకోమని చెప్తున్నాను. గొర్రెలు నేనేం పెట్టను, నాకు తెలుసు. ఇప్పటి నుంచి సిన్సియర్గా ఉంటావా? ఇప్పటి నుంచి సిన్సియర్గా లేకపోతే నేను వీడియో చేసేస్తా. బ్రదర్ ఈ ఉంగరం తీసుకో, ఉన్న పైసలు కూడా నేను ఇప్పిస్తా. ఇగో వాడికి బంగారం ఉంగరం ఇప్పించి వాడు పాలతూ ఫోన్ అనుకుంటున్నాడు, పాలతూ ఫోన్. అంటే వీడియో స్టార్ట్ అయ్యే ముందు నేను అనుకున్నాను ఏంటంటే, ఒకటి నేను ఎట్లా చేసి నువ్వు ఇట్లా బ్లాక్మెయిల్ చేసినందుకు నేను ఎట్లా కొట్టాలని అట్లా కొట్టాలని అంత కోపం వచ్చి ఒక ఆడమని బ్లాక్మెయిల్ చేయడం చాలా మోసం అని చెప్పేసి అనుకున్నాను తమ్ముడు. కాకపోతే నీ పేరు నేను అర్థం చేసుకున్నాను, అర్థమవుతుందా? బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఆమె ఇచ్చిన అమౌంట్ ఇవ్వకుండా నువ్వు తప్పు ఇవ్వకు, అర్థమవుతుందా? నువ్వు ఇట్లా బ్లాక్మెయిల్ చేయడం చాలా తప్పు. ఓకే, అది పక్కన పెడితే నీకు ఒకటి విషయం చెప్తాను. నీ అదృష్టం బాగుంటే నీకు ఈమె జతగా రాలేదు. ఎందుకు తెలుసా? నువ్వు నువ్వు ఇంకొని పెళ్ళాన్ని గోకినావు అనుకో, ఇంకోటి నీ పెళ్ళాన్ని గోకుతాడు, అర్థమవుతుందా? కానీ నువ్వు ఇంకొని పెళ్ళాన్ని గోకకుండా సరే ఈ ముందనుకో, 2-3 మొగలు ఈమె గోకేటట్టున్నారు. ఈమె సిచ్యువేషన్. అందుకే దేవుడిని మంచి చేయాలనే ఉద్దేశంతోనే నీకు ఈమెకు డైవర్స్ ఇప్పించేసిండు, అర్థమవుతుందా? నీ బాధ 2 లక్షలతో పోతుంది. మొత్తం మునిగినాకలా నువ్వు మొత్తం ఇది గుడిచిపోతే ఏమైతే బ్రో. థ్యాంక్ యూ. ఓకే నేను ఏం కాదు బ్రదర్, ఒక 2 లక్షల రూపాయలతో పోయింది. దేవుడు నిన్ను ఏం చేసింది సార్? 2 లక్షల రూపాయల నిన్ను కళ్ళు తెరిపించింది, అర్థమవుతుందా? కానీ నేను కొట్టినాను కదా, ఎక్స్ట్రీమ్ సారీ. రియల్లీ హ్యాపీ. నా తమ్ముడు నా మంచిగా చెప్తున్నా. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం నాకు కూడా కళ్ళల్లో నీళ్ళు వస్తుంది. ఏదిస్తే అసలు అంటారు కానీ ఇక వద్దమ్మా తల్లి, నీకు దండం పెడతా. నువ్వు ఇంకోరు మాత్రం నీలో మార్పు కనిపిస్తుందని నేను ఆశిస్తలేదు. రింగు తీసుకో, ఈ ఫోన్లో ఫోటోలు డిలీట్ చేయి, అమౌంట్ కూడా నేను పంపిస్తాను. ఆ పుచ్చినది లేదులే, ఫోన్ వద్దు నాకు, ఫోన్ నువ్వే నీ కాడ పెట్టి. ఏమైంది చెప్తా, రింగ్ పట్టుకో. అమౌంట్ వద్దు నాకు, ఆ ఫోన్ వద్దు నాకు, మొత్తం మీ దగ్గర పెట్టి. నాకు అసలు మామూలు నాకు నేను ఇప్పిస్తాను అసలు అవసరం లేదు.
సంపాదించుకోగలం బ్రో. నేను అమౌంట్ ఏ కదా తమ్ముడు తమ్ముడు అరే పట్టుకో రే పట్టుకో 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 ఆయన మనం పిలుస్తున్నామే పోతుండే వ్యూవర్స్. ఆయన హట్ అయిపోయింది. తను ఎంత పెయిన్ అనుభవించిండో నాకు అర్థమవుతుంది. ఎంతో సిన్సియర్గా లవ్ చేసిండు. నేను ఎంత సిన్సియర్గా లవ్ చేసింది తెలుసా, అది నీకు కూడా తెలుసమ్మా. కానీ నువ్వు అన్నీ దాచి నేను అడిగినవి అంజనీ దాస్ అడిగినప్పుడు ఏమైనా గొడవ అయింది అసలు అన్నప్పుడు చిన్న మిస్అండర్స్టాండింగ్ అన్నావా లేదా? సరే ఎందుకు ఇంకా పర్సనల్ ఎందుకులే అని చెప్పేసి నువ్వు ఆయనను విలన్ చేసావు. కానీ నిజం బయటపడదు కదా. ఇప్పుడు తలదించుకోకమ్మా, చేసే ముందు తలదించుకో. ఇది కూడా నీ దగ్గర పెట్టుకొని ఆయనకి ఎప్పుడు ఏం న్యాయం చేసి వచ్చి ఆయన దగ్గరికి నువ్వు ఏమేమైతే ఆశించినావో అది ఆయనకి ఇచ్చేసి. దయచేసి ఒక మగోని మాత్రం మోసం చేయకండి. మగోడు మోసపోతే ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు. అర్థమవుతుందా? అంటే మిమ్మల్ని మోసం చేసుకోమనట్లేదు, మీరు మోసపోకండి. అట్ ద సేమ్ టైం ఇంకోరిని మోసం చేయకండి. సరేనా? ఎవరినో నమ్మి నువ్వు ఎవరికి ఏం సమర్పించకు. అర్థమవుతుందా? ఎవరితో ఏమి ఆశించకు. ప్లీజ్ తల్లి అర్థం చేసుకో. ఇంటికి వ్యూవర్స్ వాస్తవానికి టాస్క్ వచ్చినప్పుడు మన టీం ఎంక్వైరీ చేసిందని క్యాజువల్గా సరే ఇంకా ఎవరికి మిస్టేక్ ఏం లేదా ఖాళీ ఫోటోలు డిలీట్ చేస్తే సరిపోతుంది అంత మట్టుకనే ఉద్దేశంతో మనం టాస్క్ చేసాము. తర్వాత ఇక్కడ తీరా వచ్చినాక అతను 2 లక్షలు ఎందుకు డిమాండ్ చేస్తున్న ఉద్దేశంతో మనం ఎంక్వైరీ చేస్తే తీరా తెలిసిందే. మీరు చూసారు కదా అతని పెయిన్ మరి ఘోరం వ్యూవర్స్. అతను లాస్ట్కి ఇక మనం చెప్పిన మాటలకు ఈ పైసలు వద్ద ఏం వద్దురాబాయ్ అని చెప్పేసి కళ్ళు తెచ్చిపోయింది. ఫోన్ కూడా ఇటు సైడ్ పోయింది. అంటే అతను ఎంత పెయిన్ ఉండొచ్చో అర్థం చేసుకో. లాస్ట్ ఉంగరం కూడా తన ముఖాన్ని కొట్టేసి వెళ్ళిపోయాడు. ప్లీజ్ వ్యూవర్స్, ఒక మొగాడు హట్ అయితే చాలా పెయిన్ ఉంటుంది. అతను తాగుతాడు, ఇది చేస్తాడు, అది చేస్తాడు అని అంటారు. కానీ అతను ఎంత బాధ ఉంటే అంత ఇది అవుతాడు. చెప్పండి వ్యూవర్స్, ప్లీజ్ చెప్తున్నా, పెళ్లికి ముందు మాత్రం మీరు మోసపోకండి, ఎవరిని మోసం చేయకండి. పెళ్లికి ముందు ఆ పని చేయడం చాలా తప్పు. అట్లనే పెళ్లి అయిన తర్వాత కూడా ఎవరిని మోసం చేయకండి. మీకు కట్టుకున్న భర్తనే, అట్ ద సేమ్ టైం మీకు కట్టుకున్న భార్యనే మీకు లైఫ్. ఆమె అందంగా ఉన్నా ఎట్లున్నా అని ఆమెనే మీ జీవితం, ఆమెనే ఐశ్వర్య, ఆమెనే అన్ని. ఇంకా ప్లీజ్ వ్యూవర్స్, బిఫోర్ మ్యారేజ్ డోంట్ గో టు సంపర్కటింగ్ దేర్ ఎనీబడి. యూత్ బిఫోర్ మ్యారేజ్ ముందు చెడిపోకుండా ఉండాలంటే ఈ వీడియోను ఖచ్చితంగా ఎంత వీలైతే అంత షేర్ చేయండి. అదేవిధంగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోని ఎంత షేర్ చేస్తే అంత మంది యూత్ కొంచెమైనా కొద్దిగా గొప్ప మారుతారు. మీ వీడియో కనుక నచ్చినట్లయితే లాస్ట్ ఒక గంట ఉంటుంది, గంట కొట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే.